వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు జరుగుతున్నాయి. జ్యేష్ఠ పూర్ణిమ ఈరోజు ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి 81 కలశాలతోటి ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజనం చేయడం అనేటువంటిది సంప్రదాయం. దాన్ని పురస్కరించుకొని నిన్నటి రోజున సాయంకాలం అంకురార్పణతోటి ఈ ఉత్సవం ప్రారంభమైంది. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి యాగశాలలో వాస్తు హోమం, అలాగే దీనికి సంబంధించినటువంటి ఉత్సవానికి సంబంధించినటువంటి అంకురార్పణ ఇవన్నీ కూడా నిన్న సాయంత్రం చేశారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం స్వామివారికి 8:30 గంటల నుండి 81 కలశాలతోటి ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం అనేటువంటిది జరిగింది. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని దాదాపుగా ప్రతి వైష్ణవాలయంలోనూ నిర్వహిస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమిటి అంటే ఈ పూర్ణిమ కూడా ఏరువాక పూర్ణిమ అని పేరు. అంటే రైతులు ఈ పూర్ణిమ నాటి నుంచి చక్కగా నాట్లు వేసుకోవడం ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం అన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో. వర్షం కురిసేటువంటి రోజులు కూడా ప్రారంభమవుతాయి ఇప్పటి నుంచి. అంటే మృగశిర కార్తీక కూడా ప్రారంభమై చక్కగా వర్షం కురిసేటువంటి రోజులు ఆరంభమవుతాయి కనుక దేశమంతా కూడా చక్కగా మంచి వర్షాలు కురిసి అందరికీ పంటలు పండి అందరూ సుఖశాంతులతో ఉండాలి. దేశ ప్రజలు అలాగే ప్రపంచంలోని ప్రజలంతా కూడా చక్కగా సుఖశాంతులతోటి ఆనందంతో వాళ్ళ జీవితాలను గడపాలి అనేటువంటి అభిప్రాయంతోనే మనకు పాంచరాత్ర ఆగమశాస్త్రం ఈ జ్యేష్ఠాభిషేకాన్ని స్వామివారికి చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా మనం ఆ స్వామివారికి ఒక శాంతిగా ఈ 81 కలశాలతోటి అభిషేకం చేయడం వలన ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని మన యొక్క విశ్వాసం. రామచంద్రమూర్తి అనుగ్రహం దేశ ప్రజలందరికీ కలగాలి, అలాగే మన రాష్ట్ర ప్రజలకు కలిగి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.